హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వీరాది వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను శనగపప్పు క్యాబేజీ రెండు కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. క్యాబేజీ శనగన్నర ముందే నానబెట్టేసి పక్కకు పెట్టుకున్నాను. 2 టమోటాలు, ఒక 5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలానే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు వేసి అయితే మిక్సీ పట్టుకున్న పౌడర్, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే ముందు క్యాబేజీ పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. ముందుగా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ముందు అయితే క్యాబేజీ ఉడకబెట్టుకుందాం. ఉడికింది. ఇప్పుడైతే పక్కకైతే పెట్టేసుకొని మొత్తం ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అది తర్వాత క్యాబేజ్ అయితే పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు తర్వాత గింజలు వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే వేగాయి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గింది. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకున్నాం. అలానే ఉప్పు, పసుపు. ఇప్పుడు కారం, ధనియాల పొడి మొత్తం మిక్సీకి పట్టుకున్నా కదా, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు ఇవి కూడా వేసేసుకున్నాం. వేసుకున్నాం కదా శనగపప్పు, ఇది కూడా వేసేసుకున్నాం. అంతా ఒకసారి కలుపుకొని చూపిద్దురా. ఒకసారి అయితే అంతా కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఉప్పు, పసుపు వేసి క్యాబేజీ అది కూడా దీంట్లో వేసేసుకున్నాం. వడగొట్టుకుందాం వాటర్ మొత్తం. ఇప్పుడు ఈ క్యాబేజీ ఇందులో వేసేద్దాం. మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాం. మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాం. అయితే సిమ్ములో పెట్టేసి మూత అయితే వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు సిమ్ములో మగ్గనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండాలి. నిజంగా ఈ శనగపప్పు క్యాబేజీ కాంబినేషన్ చాలా అంటే. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. దీనికి కాంబినేషన్ చపాతీ అయితే చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.